శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 19, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం నూతన తెలుగు శ్రీ పరాభవ నామ సంవత్సరారంభ. ఉగాది పండుగ. వసంత నవరాత్రులు ప్రారంభం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి పాడ్యమి. తెల్లవారుజామున 4:52 వరకు. ఆ పైన విధియ. వారం గురువారం. నక్షత్రం ఉత్తరాభాద్ర. తెల్లవారుజామున 4:05 వరకు. ఉపరి రేవతి. యోగం శుక్ల. రాత్రి 1:17 వరకు. ఉపరి బ్రహ్మ. కరణం నాగ. ఉదయం 6:52 వరకు. కింసిగ్న. సాయంత్రం 5:55 వరకు. ఉపరి భవ. తెల్లవారుజామున 4:52 వరకు. ఆ పైన బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు. అలాగే సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 11:32 నుండి 1:03 వరకు. అభిజిత్ కాలం పగలు 11:51 నుండి 12:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:26 నుండి 3:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:03 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 9:14 నుండి 10:45 వరకు. యమగండం ఉదయం 6:12 నుండి 7:43 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:12 నుండి 8:38 వరకు. సంగమకాలం 8:38 నుండి 11:03 వరకు. మధ్యాహ్న కాలం 11:03 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి చైత్ర శుద్ధ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:18 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:18 నుండి 8:41 వరకు. రాత్రి కాలం రాత్రి 8:41 నుండి 11:51 వరకు. నిశీధి కాలం రాత్రి 11:51 నుండి 12:39 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:24 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:12. అస్తమ సమయం సాయంత్రం 6:18. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:21. అస్తమ సమయం సాయంత్రం 6:27. సూర్యరాశి మీనం. చంద్రరాశి మీనం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృవర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
మిథున రాశి సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. కర్కాటక రాశి సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. సింహరాశి సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కన్య రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తులారాశి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సోదరులకు స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకర రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. కుంభరాశి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో వివాదాలుంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వ్యాపారములు అంతగా రాణించవు. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.